మన కాకినాడలో ఇలా జరుగుద్దని ఎవరు ఎప్పుడూ ఊహించలేదు. అసలు సాదిక్ అనే ఒక వ్యక్తి, కనిపిస్తున్న ఈ చిన్న పిల్లాడు రియాన్ష్, వాళ్ళ తండ్రి జగదీష్ రెడ్డి, అలాగే వాళ్ళ మదరు మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నూకరాజు గారు, వాళ్ళ భార్య అంటే వీళ్ళ తాత, అమ్మమ్మ, నలుగురి చావుకి కారణమయ్యాడు. వీళ్ళ డాడీనైతే వాళ్ళ మదర్ చనిపోయే ముందు రాసిన లేఖలో స్వయంగా చెప్పారు, ముంబై నుంచి కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి ఆయన ఫుడ్లో కలపటం, ప్రోటీన్ షేక్స్లో కలపటం, ఇట్లా కలిపి ఆ అబ్బాయిని ఎప్పుడు హెల్దీగా ఉండే అబ్బాయి, వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఒక అబ్బాయి, ఎంతో ఆప్యాయతగా పిల్లోడి మీద ప్రేమతో ఉండే ఒక తండ్రి కిరాతకంగా చంపేశాడు. దాంతోపాటు ఆ అమ్మాయిని, వీళ్ళ తల్లిని చిత్రహింసలు పెడుతూ ప్రతిరోజు కొడుతూ, అంటే చనిపోయి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళిపోయి మిడ్ నైట్ ప్రోటీన్ షేక్లో ఈ కలిపిచ్చారని స్వయాన ఈ అబ్బాయే చెప్తున్నాడు. అలాగా అతన్ని చంపే వరకు కూడా వదిలిపెట్టకుండా చంపేసి తర్వాత ఈ అమ్మాయిని అన్ని విధాలుగా వేధించాడు. మానసికంగా, శారీరకంగా ఉన్న ఆస్తులను అన్నిటిని కూడా తీసేసుకుని, వాళ్ళ ఏదైతే బ్యాంక్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్ని తీసేసుకుని, వీళ్ళ తాతయ్యలు అమ్మమ్మల నెంబర్లో బ్యాంకుకి లింక్ అయినవి కూడా తీసేసుకుని, వీళ్ళని వీడియోలు తీసి, వీళ్ళ మదర్ వీడియోలు తీసి బెదిరిస్తూ చిత్రహింసలు పెట్టి చనిపోయే 3 రోజుల ముందు కూడా ఒక గుడ్డును బాదినట్టు బాధేయడని చెప్పి ఆవిడ మొత్తం చచ్చిపోయే ముందు ఆవిడ రాసిన లెటర్లో తెలిసింది. ఈ అబ్బాయిని కూడా చాలా దారుణంగా ఈ అబ్బాయిని పెట్టి కూడా బెదిరించడం, నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పావు అంటే, ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడు అంటాడు. ఏంటంటే టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి, ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు, కుటుంబాన్ని అంటే హస్బెండ్ని వదిలేసుకున్నారు, తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను, నా ధర్మాన్ని, హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. చనిపోయేటప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా, బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, మారకపోతే టెర్రరిస్టులకు అమ్మేస్తానంటున్నాడు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవటం అన్నీ వదులుకున్నాను కానీ నా ధర్మాన్ని నేను వదులుకోను అని చెప్పి నలుగురు చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. తర్వాత వెళ్ళిన 4 గంటలు తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, 4 గంటలు ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంటే, వీడు ట్రాకింగ్ చేస్తున్నాడో ఎక్కడైనా తెలుస్తుందేమో అని చెప్పి. తర్వాత వీళ్ళ అమ్మమ్మ తాతయ్య దూకిన వెంటనే వాళ్ళు కొట్టుకుపోయారు. వీళ్ళ మదరు కొంచెంసేపు ఈదగలిగారు. ఈ అబ్బాయికి స్విమ్మింగ్ వస్తుంటే లాస్ట్లో అన్నారంట, అమ్మ నువ్వు బ్రతికి ఈదగలిగితే కనుక నీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా పారిపోవాడు, కంట్లో పడకుండా నా కళ్ళ ముందే నువ్వు చావటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత 40 నిమిషాలు ఈ కుర్రోడు ఈదుతూ ఉండగా బోట్ వచ్చి ఇతన్ని కాపాడింది. ఈ అబ్బాయి పాపం మాస్క్ వేసుకుంటుంది, మీడియా కనపడకూడదనో ఏదో లేదు, భయభ్రాంతులకు గురయ్యి నువ్వు ఎక్కడైనా కనిపించినా ఎవరికైనా చెప్పినా నిన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తాను, ఏంటంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాను అని చెప్పి బెదిరించడం వల్ల ఈ చిన్నపిల్లోడు భయపడ్డాడు. నాకు ఎప్పటి నుంచో అందులో లేఖలో రాశారు, ఎంత నమ్మకం ఉంటే ఎంతమంది ఉన్నా సరే ఈ లెటర్ని ఎంపీ ఉదయ్ గారికి,
ఎస్పీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. అంటే ఇదంతా ఏంటి అంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ సమాజం పట్ల ఎలాగ పనిచేస్తామన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లేఖలో డైరెక్ట్గా నా పేరు కూడా రాశారు. కానీ నిజంగా ఒక కంట తడిపెట్టేలాంటి ఒక విషయం, టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన విషయం ఏంటి అంటే ఈ అబ్బాయి ఆస్తులన్నింటినీ కూడా ఇల్లు ఆస్తులన్నింటినీ కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు. వాడు ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయి పేరు మీదకి ఇచ్చేటట్టు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయికి చదువుకి ఎదుగుదలకి నిజంగా ఆర్థిక సహాయం చేయటానికి కలెక్టర్ గారిని కూడా నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఇలా ఎలాగా నలుగురిని చనిపోతున్నాం కదా అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది.